అందరికీ నమస్కారం. ఈరోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 13. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఏంట్రోయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అంటూ గుమ్మం దగ్గర నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది కిరణ్కి. నెంబర్ డయల్ చేస్తున్న వాడల్లా వాయిస్ విని డయల్ చేయడం ఆపి కాస్త భయంగా తలెత్తి ఎదురుగా చూసేసరికి కీర్తి చేతులు కట్టుకొని గుమ్మానికి చేరబడి కళ్ళెగరేస్తూ చూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళలేదా అని అడుగుతాడు. లేదురా వెళ్ళలేదు, వెళ్ళిపోమ్మంటావా ఇప్పుడు అని అంటూ ముందుకొస్తూ ఉంటుంది. అయ్ నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు అని కిరణ్ అన్నాడో లేదో చాచిపెట్టి ఒక్కటి కొడుతుంది కీర్తి. దెబ్బకి కళ్ళు బయలు కమ్ముతాయి కిరణ్కి. దొరికిపోయాను అని అనుకుంటూ కీర్తిని పక్కకి తోసేసి బయటకి పారిపోదామని గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో అడ్డుగా నిలబడతారు. ఎవరా అని తలెత్తి పైకి చూస్తూ డాక్టర్ అనిల్ అని ఆశ్చర్యంగా అంటున్నాడో లేదో అనిల్ వెంటనే మెడ మీద ఒక్కటి కొట్టగాడే కిరణ్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. అనిల్ కిరణ్ని లాక్కెళ్ళి కార్ బ్యాక్ సీట్లో పడేసి కార్ ఎక్కి కూర్చోగానే కీర్తి కూడా అదే కార్ ఎక్కి కూర్చుంటుంది. కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చి నేరుగా తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తాడు అనిల్. కిరణ్ని ఒక చైర్లో కట్టేసి బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద ఫోర్స్గా కొట్టగానే స్పృహలోకి వస్తాడు కిరణ్. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కీర్తి అనిల్ కోపంగా తనని చూస్తూ ఉంటారు. ఏయ్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అరుస్తూ గింజుకుంటూ ఉంటాడు. కానీ తాళ్లతో కట్టేయడం వల్ల ఎటూ కదలలేకపోతాడు. కీర్తి వాడి చెంపలు ఎడాపెడా వాయించి రాస్కల్ చేసినంతా చేసి ఎందుకు అరుస్తున్నావు అని కోపంగా కల్లెర చేసి చూసేసరికి కిరణ్ బిత్తరపోయి చూస్తూ ఉంటాడు. అసలేం ప్లాన్ వేశారా? ఒక కట్టుకథని సృష్టించి అదే నిజమని గతం మర్చిపోయిన పిచ్చిదాన్ని నమ్మించారు కదరా. పాపం ఆ పిచ్చిది అదే నిజం అనుకొని అక్కడేదేదో చేసేస్తుంది. ఎంత పాపం రా అది, అసలు ఎందుకు చేశారిలా అని గట్టిగా అరిచింది. కీర్తి అంత గట్టిగా అరుస్తున్నా కిరణ్ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అసలు ఎవర్రా మీరు, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? చెప్పకపోతే చంపేస్తాను అని కిరణ్ షర్ట్ పట్టుకొని భద్రకాళిలా ఊకిపోతూ పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటుంది. అయినా కూడా కిరణ్ నోరు మెదపకుండా అలానే ఉంటాడు. రే నా పేషెన్సీని టెస్ట్ చేయాలని అనుకోకు, తర్వాత నువ్వే చేస్తావు. ముందు మర్యాదగా నిజం చెప్పు అని అడిగిన నో రెస్పాండ్. ఇక సహనం కోల్పోయి అనిల్ అసుత్తందుకో వీడి బుర్రని ముక్కలు చేసేస్తాను అని అంది కీర్తి. కీర్తి అలా అనగానే వద్దు ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు అని ఏడుస్తూ ప్రాధేయపడుతూ అన్నాడు కిరణ్. మరి నిజం చెప్పవా చెప్తావా లేదా అని అనిల్ అడిగేసరికి చెప్తాను అని చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను మాన్వి ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళం. మాన్వి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు, తన పని తను చేసుకునేది. తను కూడా నా టీంని. ఒకరోజు నాకు మెసేజ్ వచ్చింది, నేను చెప్పినట్టు చేస్తే నీకు డబ్బు ఇస్తాము అని. స్వతహాగా డబ్బు అంటే ఇష్టమున్నా నేను ముందు వర్క్ ఏంటో చెప్పండి అన్నాను. అతను మాన్వి ఫోటో పంపి ఈ అమ్మాయిని నేను చెప్పిన అడ్రస్కి ఏదో ఒకటి చేసి పంపించు అని మెసేజ్ చేశాడు. నాకు మొదటి అనుమానంగా అనిపించినా కూడా అతను చెప్పినట్టే నేను ఏదో పేపర్స్ విషయంలో మాన్విని అక్కడికి పంపాను. తర్వాత నేను కూడా తన వెనకే ఫాలో అయ్యి వెళ్ళాను. అతను మాన్వికి ఏదో ఇంజెక్షన్ చేసి లోన్కి తీసుకువెళ్ళాడు. నాకు భయంగా అనిపించి కిటికీలో నుండి చూశాను. మాన్వికి ఏవేవో టెస్టులు చేయించాడు డాక్టర్ సీత. తర్వాత నన్ను ఎలా అయితే ఏంటి చూసేశాడు. మాన్విని తన ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పి మళ్ళీ నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు. నేను సరే అని మాన్విని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళి అసలు ఏం కావాలి నీకు, తననేం చేస్తున్నావు అని అడిగాను. అతను నవ్వుతూ నేనేం చేయడం లేదు, జస్ట్ తనం గతం మర్చిపోయింది, అది గుర్తు చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. అది మంచి విషయమేగా, మరి సీక్రెట్గా ఎందుకు చేయడం అంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న వర్క్, అందుకే ఇలా చేస్తున్నా అని అన్నాడు. నాకు కూడా మాన్వి 1-2 సార్లు చెప్పింది తను గతం మర్చిపోయింది అని, దానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని. సరేలే, ఈ విధంగా అయినా తనకి గతం గుర్తొస్తే మంచిదేగా అని అతను చెప్పిన ప్రతిసారి అతనిచ్చే ఇంజెక్షన్ మాన్వికి వేసి తనకి అక్కడికి తీసుకువెళ్ళే వాడిని. అలా 1 ఇయర్ గడిచింది. ఉన్నట్టుండి మాన్వి 2-3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది. నాకు భయం వేసి అతనికి ఫోన్ చేసి చెప్పాను. ఏం లేదు, తనకి మెల్లమెల్లగా గతం గుర్తుకు రావడం వల్ల అలా కళ్ళు తిరుగుతుంది అని చెప్పాడు. ఒకరోజు ఈవినింగ్ మాన్వి చెప్పా పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయింది. అసలు ఎప్పుడూ అలా వెళ్ళదు. అప్పుడే అతను నాకు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా మాన్వి ఇంటికి వెళ్ళు క్విక్ అని చెప్పాడు. నేను మేఘాల మీద తన ఇంటికి వెళ్ళేసరికి తను రూమ్లో సూసైడ్ చేసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ మింగి కింద పడిపోయింది. ఏం చేయాలో తెలియక తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. తను అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలియగానే నేను అతనికి ఫోన్ చేసి కలవాలని చెప్పాను. అతను కూడా సరే అని నన్ను బీచ్ దగ్గరికి రమ్మని చెప్పాడు. నేను కోపంగా
హౌ డేర్ యూ, అసలేం చేశావు తనని అని కోపంగా కాలర్ పట్టుకొని అడిగేసరికి అతను తనకి తన గతాన్ని గుర్తు చేశాను అని అన్నాడు. గతం గుర్తు చేస్తే సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది అని అంటే తన పాస్ట్లో అంత పెయిన్ ఉందేమో అందుకే అలా అటెంప్ట్ చేసింది అని అన్నాడు. మళ్ళీ అతనే నాకు కొంచెం డబ్బిచ్చి నువ్వు నేను చెప్పే వరకు మౌనంగా ఉండు, తనకేం కాదు నీకు ఏం కాదు అని అన్నాడు. 2 రోజులలో మాన్వి ఆఫీస్ మానేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది. అప్పుడు అతను మళ్ళీ నన్ను పిలిచి మాన్విని వాచ్ చేయడానికి మనుషులని అరేంజ్ చేయమని చెప్పాడు. మాన్వి సేఫ్టీ కోసం అనుకొని నేను అతను చెప్పినట్టే చేశాను. అతను మాన్వి మెడిసిన్లో తనకి తెలియకుండా ఏవో టాబ్లెట్స్ ఇచ్చి ఇవి మాన్వి రూమ్లో పెట్టమని చెప్పాడు. నేను వాళ్ళకి అలానే చేయమని చెప్తే ఆ మెడిసిన్ పెట్టడానికి మీ ఫ్లాట్కి ఒకడు వచ్చాడు ఆ నైట్. కానీ ఎవరో వాడిని కొట్టడానికి ట్రై చేశారు అని మెడిసిన్ పెట్టేసి పారిపోయాడు తప్పించుకొని. ఎందుకైనా మంచిదే అని నేనే వాళ్ళని దూరంగా ఉండమని చెప్పాను కొన్ని రోజులు. కానీ ఈ కట్టుకదేంటి నాకు నిజంగానే తెలీదు అని అన్నాడు కిరణ్. నిజంగా తెలీదా నీకు అని అడిగేసరికి ప్రామిస్ నిజంగా తెలీదు, నన్ను నమ్మండి. మాన్వి తన గతం తెలుసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి విరాజ్ కంపెనీలో వర్క్ చేస్తుంది. విరాజ్ వల్ల ఏదో జరిగింది అని తెలుసు అంతే, అంతకు మించి ఇంకేం తెలీదు. మేమనుకున్నట్టే తను హ్యాపీగా గతం గుర్తొచ్చి లైఫ్ స్టార్ట్ చేస్తుంది కానీ అనుకొని మనం ఊహించినట్టే జరుగుతుంది హ్యాపీ అని అనుకున్నాను. ఇతను తన సేఫ్టీ కోసం కదా మనుషులని పెట్టి అస్తమానం తన యోగక్షేమాలు అడుగుతున్నాడు అని అనుకున్నాను అని అన్నాడు కిరణ్. నువ్వు అతన్ని చూసావా, చూస్తే గుర్తుపడతావా అని అనిల్ అడిగేసరికి లేదు, అతను ముఖానికి ఏదో మాస్క్ తగిలించుకొని ఉంటాడు, నాతో ఎప్పుడు మాట్లాడినా అని అన్నాడు కిరణ్. కీర్తి అనిల్ అదంతా వింటూ ఆలోచనల్లో పడతారు. ఇంతలో కిరణ్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. అనిల్ ఫోన్ తీసుకొని చూసేసరికి అన్నోన్ అని స్క్రీన్ మీద నేమ్ కనిపిస్తుంది. వాడే నాని అనేసరికి అవును అని తలూపాడు కిరణ్. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి కిరణ్ని మాట్లాడమని సైగ చేస్తాడు అనిల్. కిరణ్ హలో అని అంటున్నాడో లేదో హాయ్ అభినందన అని అటువైపు నుండి వాయిస్ వినిపిస్తుంది. అది వినగానే కీర్తి కోపంగా తన పిడికిలి బిగిస్తుంది. అచ్చచ్చో ఏంటమ్మా ఎందుకంత కోపం, నేను మీ స్టోరీని కొంచెం వాడుకున్నానా అని అన్నాడు. యూ ఇడియట్, దమ్ముంటే నా ముందుకురా పిరికి పంద, నీకంతగా విరాజ్ మీద పగ సాధించాలి అని ఉంటే నువ్వే ధైర్యంగా వెళ్ళి ఢీ కొట్టురా, అలా కాకుండా ఆడపిల్లను అడ్డు పెట్టుకొని ఇలా చేయడానికి సిగ్గలేదు నీకు, చీ అని అంది. కిరణ్కి ఏం అర్థం కావడం లేదు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. అదేంటబ్బి, నేను ఇంకా చచ్చిపోయిన మీ అక్క డైరీ యూజ్ చేసి తనని మీ అక్క మాన్వీలా రెడీ చేశాను. నువ్వు విరాజ్ని లవ్ చేశావని, వాడు నిన్ను మోసం చేస్తే నువ్వు సూసైడ్ చేసుకున్నావని చెప్పానుగా. నువ్వు వాటికి కోపం తెచ్చుకోకుండా నీకేమీ కానీ అమ్మాయిని వాడుకున్నా అని ఎందుకంత బాధపడిపోతున్నావు అని అన్నాడు. రే వెధవా, నువ్వు అన్నీ చేసినా కూడా కోపం రాలేదురా, కానీ గతం పూర్తిగా మర్చిపోయిన అమ్మాయికి ఇలా ఒక అబద్ధపు గతాన్ని చెప్పి నీ ఆయుధంగా చేసుకున్నావు చూడు, అది కోపం తెప్పిస్తుంది. అసలు ఎవరైనా చేస్తారా ఇలా? తనేం పాపం చేసింది? గతం మర్చిపోయినా కూడా ఏదోలా తన బతుకు తాను బతుకుతుందిగా, ఎందుకు చేసావు ఇలా అని బాధ కోపం కలగలిపిన గొంతుతో అంది. అతను కొద్దిసేపు మౌనంగా ఉండి అసలు నువ్వు మాన్వినే కాదు, మాన్వి మా అక్క, నేనే అభినందన. మా పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. వాడెవడో నీకు ఈ స్టోరీ అంతా తప్పుగా నీ బుర్రలోకి ఎక్కించాడు అని నిజం చెప్పేయొచ్చుగా అని అన్నాడు అతను. రేయ్, నీకన్నీ తెలుసు కూడా అలా ఎలా అనగలుగుతున్నావు? నిజం చెప్తే మాన్విలా ఉన్న అమ్మాయి చచ్చిపోతుంది కదా, అంటే తనని చంపేయమంటావా? కీర్తి అలా అనేసరికి హహా, మరి నీకంతగా తెలుసుగా, అందుకేగా నోరు మూసుకొని అక్కడ తనేం చేసినా ఊరుకున్నావు. ఇంకెందుకు ఎంక్వైరీలు, ఎందుకొచ్చావు వైజాగ్ అని అన్నాడు. అసలు నువ్వెందుకు ఇలా చేశావో తెలుసుకోవడానికి, చెప్పు నీకేం కావాలి, ఎందుకు ఇలా అమాయకురాలి జీవితంతో ఆడుకుంటున్నావని కోపంగా అంది కీర్తి. నాకు ఆ విరాజ్ పతనం కావాలి అని అన్నాడు ఆ వ్యక్తి కోపంగా. అప్పుడు నువ్వే వెళ్ళి తేల్చుకోవచ్చుగా, మధ్యలో ఈ అమ్మాయిని ఎందుకు బలి చేశావు అని అంది ఆవేశంగా. అతను మౌనంగా ఉండిపోయాడు. కీర్తి కింద కూర్చొని ఏడుస్తూ అసలు ఎందుకు చేశావు ఇలా, ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? నువ్వు నన్ను, నా గతాన్ని, నా అక్కను, నా కుటుంబాన్ని వాడుకున్నావు, అయినా నాకు బాధగా లేదు. కానీ ఆ అమ్మాయి తనే మాన్వి అనుకొని తన చెల్లికి అన్యాయం జరిగింది అని ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంది. తను ఒకవేళ అలా తీర్చుకోలేకపోతే తను చనిపోతుంది అని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అంతా వింటున్న కిరణ్కి కూడా అసలేం జరిగిందో మెల్లమెల్లగా అర్థమై ఇంత పాపం చేశానా నేను అని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాడు. తను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఒకవేళ తను చేయలేకపోయినా నేను చేయిస్తాను తన చేత.
అని అన్నాడు అతను. ఎలా చేయిస్తావు ఎలా? తన బ్రెయిన్ని రోజు రోజుకి డ్యామేజ్ చేస్తున్నావు నువ్వు. ఇంకా అది సరిపోదని తనకి ఉద్రేకతని పెంచే టాబ్లెట్స్ని తనకి తెలియకుండానే మనుషులని పెట్టి తన మెడిసిన్లో యాడ్ చేశావు. అసలు అవి ఎంత ప్రమాదకరమో తెలుసా నీకు? అవి వేసుకున్నాక వాళ్ళ నరాలన్నీ తెలియకుండానే యాక్టివ్గా పనిచేసి ఎవరి మీదైతే వాళ్ళకి ద్వేషం ఉంటుందో వాళ్ళని ఇంకొంచెం ఎక్కువగా ద్వేషిస్తారు. నువ్వు కోరుకున్నట్టే తను విరాజ్ని ఎక్కువగా ద్వేషిస్తుంది. ఓకే, బట్ సేమ్ టైం తన మెడికల్ కండిషన్ కూడా దిగజారిపోతుంది తెలుసా నీకు అని ఆవేశం ఆవేదన కలగలుపుకొని అంది కీర్తి. ఏంటి సిస్టర్ మీరు మాట్లాడేది అని కిరణ్ అడిగేసరికి, అవును, నువ్వు దొంగతనంగా పెట్టించిన మెడిసిన్ అవే. తన పగను తీర్చుకోవడానికి ఈ మనిషి ఆ అమాయకురాలి మెదడుతో ఆటలాడుతున్నాడు అని హాస్పిటల్లో జరిగింది చెప్తూ ఉంటుంది. ఫోన్లో ఉన్న ఆ వ్యక్తి కూడా కామ్గా తనకి తెలిసిందే ఏ అయినా మౌనంగా వింటూ ఉన్నాడు. కీర్తికి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళిన రోజు మాన్వి కళ్ళు తిరిగి పడిపోతుంది. కీర్తి కంగారు పడి అక్కడే ఉన్న డాక్టర్స్ని చెక్ చేయమని చెప్తుంది. వాళ్ళు చెక్ చేశాక ఏదో అనుమానంగా అనిపించి 2 days అబ్జర్వేషన్లో ఉంచమని చెప్పి ఏవేవో టెస్టులు చేస్తారు. తను వాడే మందులు మీరు ఒకసారి తీసుకురాగలరా అని డాక్టర్ అడగగానే కీర్తి ఇంటికి వెళ్ళి మాన్వి రూమ్లో మెడిసిన్ అన్నీ తీసుకొచ్చి డాక్టర్కి ఇస్తుంది. ఆ రోజు మాన్వి పడుకున్నాక డాక్టర్ రూమ్కి వెళ్తుంది కీర్తి. డాక్టర్ రమ్మని చెప్పారు కదా. కూర్చోండి మిస్ కీర్తి అనగానే కీర్తి కూర్చుంటుంది. చెప్పండి డాక్టర్, ఏమైనా ప్రాబ్లమ్నా? చూడండి మిస్ కీర్తి, ఆమె గురించి నీకేమైనా తెలుసా? ఐ మీన్ కండిషన్ గురించి. అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పండి ప్లీజ్. అప్పుడే నేను పూర్తిగా మీకు ప్రాబ్లం ఏంటో చెప్పగలను అని అన్నాడు డాక్టర్. కీర్తి కాసేపు ఆలోచించి, నా పేరు కీర్తి కాదు డాక్టర్, అభినందన. మాది ఏలూరు. నేను మా అక్క స్టడీస్ జాబ్ కోసం ఇక్కడికి వచ్చాము. మా పేరెంట్స్ మమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వచ్చేవారు హైదరాబాద్. ఒకరోజు పెళ్ళి ఉంది అని మా ఫ్యామిలీ మొత్తం కార్లో ఏలూరు బయలుదేరాం హైదరాబాద్ నుండి. మధ్యలో నాకు కాలేజ్ వర్క్ చిన్న పెండింగ్ ఉంది అని కార్ దిగి రేపు బస్కి వస్తా అని రిటర్న్ వెళ్ళిపోయా అని అంటూ ఆపేస్తుంది. ప్లీజ్ మీరు ఎమోషనల్ అవ్వకుండా చెప్పండి అని అన్నాడు డాక్టర్. కీర్తి కొంచెం కంట్రోల్ చేసుకొని, ఆ రోజు కార్లో వెళ్తున్న మా ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయి స్పాట్లో 3 చనిపోయారు అని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత నేను అనాథన అయిపోయాను. చదువు అయిపోయాక హైదరాబాద్లోనే జాబ్ చేసుకొని ఉంటున్నా. ఒకరోజు నా ఫ్రెండ్ అనిల్ అని ఒక డాక్టర్ నన్ను వైజాగ్ పిలిచాడు అర్జెంటుగా రమ్మని. తను నేను స్కూల్ మేట్స్. ఏం జరిగిందో అని రాత్రికి రాత్రి వైజాగ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి తను ఈ అమ్మాయిని చూపిస్తూ తను చెప్పిందంతా చెప్పాడు. మీకు తెలుసుగా డైరీలో ఉన్న గతమంతా. సో అది నేను షాక్ అయిపోయాను. అసలు నేనెప్పుడు ప్రేమించాను, మోసపోయాను, అసలు ఎవరామె అని దగ్గరికి వెళ్ళి చూస్తే తను ఏడుస్తుంది. అసలు అర్థం కాలేదు నాకు. మా అక్క మాన్వి తనే అని తను ఎందుకు అనుకుంటుంది? లేదా కావాలని చేస్తుంది అంటే సూసైడ్ కూడా చేసుకుంది డాక్టర్ పాపం. నాకేం అర్థం కాలేదు. నా ఫ్రెండ్కి చెప్పి తనకి హెల్ప్ చేసినట్టు హైదరాబాద్ పంపించమని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. తన పక్కనే ఉంటూ తనని గమనించాను. తన చెల్లెలి చావుకి కారణమైన వారిని నాశనం చేయకుండా వదలను అని పంతం పట్టుకొని కూర్చుంది. ఏది నిజం? తను నాకు మా స్టోరీనే చెప్పింది, కానీ కొంచెం మార్పు చెప్పింది. అసలు ఎలా డాక్టర్ అలా చెప్తుంది? తను అబద్ధం చెప్తుందా లేదా? నాకేం అర్థం కావడం లేదు, కానీ తను చాలా మంచిది డాక్టర్, తనకేం కాలేదు కదా అని జవాబు కోసం డాక్టర్ వైపు చూసింది బాధగా. డాక్టర్ కీర్తి చెప్పిందంతా విని ఒక నిట్టూర్పు విడుస్తూ, సి మిస్ అభి, తను చెప్తుందంతా నిజమే అని అన్నాడు. అంటే తను మా అక్కనా? అయితే తను చెప్పినట్టు నేనెవరినో ప్రేమించి ఇదంతా మరేంటి డాక్టర్ అని ప్రశ్నార్థకంగా చూసింది కీర్తి. తను చెప్తుందంతా నిజమంటే తన బ్రెయిన్లో ఉన్నదంతా నిజమని. అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ తన తలకి బలమైన గాయం తగిలి తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఎంతలా అంటే తనకి తన గతం అసలు జీవితంలో గుర్తుకు రాదు. తను మాత్రం తన గతం తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉండేది కాబోలు. దాన్ని ఎవరో తెలివిగా ఉపయోగించుకున్నారు. తనకి లేని స్టోరీని సృష్టించి తన మెదడుకి ఎక్కించారు హిప్నటైజ్ ద్వారా. అంటే అదేదో ఇస్మార్ట్ శంకర్ మూవీలో చిప్ పెట్టేయడం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఫాల్స్ మెమొరీ, ఫేక్ మెమరీ అంటారు వీటిని. తనకి లేని గతాన్ని తన మెదడుకి ఎక్కించడం ద్వారా వాళ్ళు అదే నిజం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏది గుర్తుండదుగా, సో అదే నిజమని నమ్ముతారు. నార్మల్గా చెప్పాలంటే ఒక మతిమరుపు మనిషికి కీ అక్కడ పెట్టానే ఇప్పుడు లేదేంటి అని ఆలోచిస్తుంటే అక్కడ పెట్టావు అంటావు, ఏంటి ఇక్కడ పెట్టి అని మనం అన్నామనుకో
అతను అదే నిజమని నమ్మేస్తాడు. కారణం అతనికి ఏమీ గుర్తుండదు కాబట్టి. సేమ్ ఈ అమ్మాయికి అంతే. తనకి గతం గుర్తుకు లేదు. అది అదునుగా తీసుకొని ఇతను తనకి నచ్చిన గతాన్ని ఆమెకి బ్రెయిన్లోకి ఎక్కించాడు. ఆమె అదే నిజమనుకొని ప్రతీకారంతో రగిలిపోతూ ఉంది అని చెప్పి ఆపాడు. అంతా వింటున్న కీర్తి షాక్ అయిపోయింది. అసలు ఎవరు, ఎందుకు చేసి ఉంటారు డాక్టర్? అది మనం చెప్పలేము, కానీ ఆమె అబద్ధపు గతాన్ని బట్టి చూస్తే అతను ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాడు. అందుకే అంత పెయిన్ఫుల్ మెమొరీని చెప్పాడు ఆమెకి. అది పూర్తిగా సక్సెస్ ఎప్పుడు అయింది అంటే ఆమె ఏ రోజైతే తనకి పూర్తిగా గతం గుర్తుకొచ్చి నిస్సహాయత స్థితిలో సూసైడ్కి ట్రై చేసిందో ఆ రోజే పూర్తిగా ఆ అమ్మాయి ఆ ఫాల్స్ మెమొరీలో నిర్బంధమైపోయింది. పోనీ తనకి నేను నిజం చెప్పేస్తాను, నువ్వు మాన్వి కాదు, మాన్వి మా అక్క అని మొత్తం చెప్తాను డాక్టర్ అని కీర్తి అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే చనిపోతుంది కీర్తి అనగానే అని అంటాడు డాక్టర్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత హెల్తీగా ఉంటే ఎలా చనిపోతుంది అంటున్నారు అని ఆవేశంగా అరిచింది కీర్తి. చూడు కీర్తి, ఆ అమ్మాయి పూర్తిగా తనని తాను మాన్వి అనుకొని తన చెల్లెలికి అన్యాయం జరిగింది అని గట్టిగా నమ్ముతుంది. నువ్విప్పుడు వెళ్ళి అదంతా అబద్ధమని చెప్తే బ్రెయిన్ ఫంక్షన్ కొలాప్స్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోయి ప్రాణాలే విడుస్తుంది. ఈ మెడిసిన్ చూసావా అని కీర్తికి ఒక మెడిసిన్ చూపించి, వేంటో తెలుసా, తన బ్రెయిన్కి ఉద్రేకతను పెంచడానికి వాడే మెడిసిన్. తను పూర్తిగా తన మెదడులో ఉండే తన జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు తెచ్చే మెడిసిన్. ఇవి వేసుకోగానే తలంతా తిరిగి తనకి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా ఆమెకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. లైక్ మనకి రీఛార్జ్ అయిపోయింది అని మెసేజెస్ వస్తాయిగా, అలానే అనమాట. అంతా వింటున్న కీర్తి అక్కడే కుప్పకూలి బోరున ఏడుస్తూ, మరి దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్ అని అడిగింది. సింపుల్ కీర్తి, తను అనుకుంది నెరవేరాలి, లేదా తను అనుకుంది నిజం కాదు అని తెలియాలి. తను అనుకున్నది జరగకపోతే మాత్రం తను కంట్రోల్ తప్పి ఏమైనా చేసుకోవచ్చు, తన బిహేవియర్ బట్టి. అది వాడెవడో కానీ బాగా ప్లాన్ చేశాడు. ఒక అమ్మాయిని తనకి లేని గతం సృష్టించి తనని అందులో దించి వాడనుకున్న పని నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఎ పర్ఫెక్ట్ ప్లీ ప్లాన్డ్ రివేజ్ అన్నమాట. అంతా విన్న కిరణ్ మొహం కోపంతో ఎర్రబడింది. యూ ఇడియట్, అది ఇది అని ఇంగ్లీష్లో తిడుతూ ఉంటాడు. ఎందుకురా ఇలా చేశావు? ఎంత నమ్మాను నిన్ను. నువ్వు తనకి తెలియకుండా హెల్ప్ చేస్తున్నావు అనుకున్నా, కానీ ఇలా నీ అవసరం కోసం తనని వాడుకుంటావు అనుకోలేదు. యూ బ్లడీ బాస్టర్డ్ అని కోపంగా ఊగిపోతూ ఉంటాడు. అరవకు, డబ్బులు తీసుకున్నావుగా నువ్వు కూడా, నీ అవసరానికి తనని నువ్వు కూడా వాడుకున్నట్టే, మరెందుకు ఈ వెధవ బిల్డప్ అని అన్నాడు అతను. రే, నువ్వు ముందు చెప్పరా, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇదంతా చేశావు, ఏం కావాలి నీకు అని కోపంగా అరిచింది కీర్తి. హాహాహా అని 3 ప్రశ్నలు బాగున్నాయి, సమాధానం చెప్పనా? మొదటిది, నేనెవరో నీకు అనవసరం. రెండోది, డాక్టర్ చెప్పాడుగా ఏ పర్ఫెక్ట్ ప్లీ ప్లాన్డ్ రివెంజ్ అని. ఇక మూడోది, హిహీ, అది ఆల్రెడీ అక్క కాని అక్క, అదే మన మాన్వి, ఆ పనిలోనే ఉంది అని అంటాడు. సరే, చాలా మాట్లాడావు కానీ ఇక ఉంటా. అండ్ బైదివే, నేను పంపిన అణుబాంబుని అలా ఒంటరిగా వదిలేసి వచ్చేసావేంటి? ఈ పాటికి నీకు చాలా కాల్స్ చేసి ఉంటుంది, చూసుకొని అనేసరికి కీర్తి కంగారుగా ఫోన్ చూసుకుంటుంది. అప్పటికే మాన్వివి 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఉన్నాయా? మరి చేసి అడుగు, ఫోన్ చేసి ఏం చేస్తుందో అని అనగానే కీర్తి వెంటనే మాన్వికి ఫోన్ చేస్తుంది. మాన్వి ఫోన్ లిఫ్ట్ చేసి, కీర్తి నేను మళ్ళీ ఫోన్ చేస్తా, పెళ్ళిలో ఉన్నా అని అంటుంది. పెళ్ళి జరుగుతుందా? విరాజ్ ఏం చేయకుండా మేఘన్ అని పెళ్లి చేసుకుంటున్నాడా అని కీర్తి అనేసరికి, లేదు కీర్తి, జరుగుతుంది. విరాజ్ మేఘనాల పెళ్ళి కాదు, మరి విరాజ్కి నాకు పెళ్ళి అని అంటుంది. అది వినగానే షాక్ అవుతూ ఫోన్ జారవిడుస్తుంది. ఓహోహో, విన్నావా కీర్తి? సారీ, అభినందన. మీ అక్క కాని అక్క, అదే మాన్వి పెళ్లి చేసుకోబోతుంది. అది ప్రేమతో కాదు, పంతంతో. అది నేను పంపిన ఆయుధం వాడిని నాశనం చేసే వరకు నిద్రపోదు అని విర్రవీగుతూ ఉంటాడు అతను. కొంతసేపటి నిశ్శబ్దం తర్వాత హాహాహా అని కీర్తి నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈసారి అతను ఆశ్చర్యపోతాడు. రే, నువ్వు ఎంత పెద్ద ఆయుధం తయారు చేసి పంపినా అక్కడుంది విరాజ్రా. అవేమీ తన వెంట్రుక కూడా పీకలేవు. నువ్వు మాన్విని పంపకముందు చాలా ట్రై చేసే ఉంటావు కదా, ఏమైనా వర్కౌట్ అయినదా? లేదు కదా, అక్కడే తెలిసిపోవడం లేదు నీకు విరాజ్ స్టామినా గురించి. అందుకే ఇలా ఆడంగి వాడిలా ఏం చేయలేక ఆడపిల్లని పంపావు అని అనేసరికి అతను అభి అని గట్టిగా అరుస్తాడు. ఏ ఎరవకు, నీ అరుపులకి ఎవ్వరూ భయపడేవారు లేరు ఇక్కడ అంటాడు.
చూద్దాం ముందు ముందు ఎలా జరుగుతుంది అనేది. ఇల్లు అలగ్గానే పండగ కాదు, బాగా గుర్తుపెట్టుకో. ఏంటమ్మా ఓకేనా అని కీర్తి అనగానే ఆ వ్యక్తి కోపంగా ఫోన్ కట్ చేశాడు. కీర్తి కిరణ్ కట్లు విప్పగానే నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అంటాడు. లేదులేండి, మీరు చేసింది తప్పే అయినా కూడా తనొక మంచి జీవితం దొరికింది తనకొక. ఇక అంతా భగవంతుడి దయ. తప్పొప్పులు ఆయనే చూసి మంచి మార్గంలో అందరినీ ఆయనే నడిపిస్తాడు. మనం జస్ట్ నిమిత్త మాత్రులం అని అనుకుంటూ ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుందా? సో క్లియర్గా చెప్తాను. ఈ ఇది నిజంగానే అవుతుందండి. పూర్తిగా కథ మర్చిపోయిన వారికి ఇలాంటివి చెప్పొచ్చు. దాన్నే ఫాల్స్ మెమొరీ లేదా ఫేక్ మెమొరీ అంటారు. అయితే అది మంచి కోసం చెప్పొచ్చు లేదా చెడు కోసం చెప్పొచ్చు. ఇందులో ఆ అమ్మాయికి మాన్వి చెడు కోసం చెప్పాడు అతను. ఇప్పుడు చెప్పిందంతా అబద్ధమని తెలిస్తే ఖచ్చితంగా చనిపోతుంది ఆ అమ్మాయి. మనల్ని తీసుకోండి, ఎవరైనా చిన్న అబద్ధం మన దగ్గరే చెప్తే అది నిజం కాదు అని తెలిస్తే ఎంత కోపం వస్తుంది మనకు. అలాంటిది ఆమెని పూర్తిగా గతం తనదే అని నమ్మించాక కాదు అంటే ఆమె తట్టుకోగలదా? సో ఇదే స్టోరీ మెయిన్ పాయింట్. ఇక రెండో మెయిన్ పాయింట్ కీర్తి అభినందన. మాన్వి ఇదంతా అభి కోసం చేస్తుంది, కానీ అసలు అభి తన పక్కనే ఉంది. అది నేనే అని చెప్పలేదు కీర్తి. ఒకరిద్దరు అన్నారు విరాజ్కి చెప్పేయొచ్చుగా పోనీ ఇదంతా అని. ఏమో ఏం రీజన్ ఉందో కీర్తి చెప్పకపోవడానికి, అది తనే చెప్తుందిలేండి, అది వేరే విషయం. ఇంకా చరణ్ కోసం కూడా చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో వాళ్ళకి పాయింట్, చరణ్ నందిని అనే అమ్మాయిని ప్రేమించాడు, కానీ దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. సరే ఒప్పుకోలేదు కదా అని ఇంట్లో నుండి వెళ్ళిపోదామని అనుకుంటే ఎవరో తల మీద గట్టిగా కొట్టడం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు. 3 days తర్వాత మెలకు వస్తే విరాజ్ నందిని వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని ఏదో ఒక లెటర్ అండ్ తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు పంపిస్తాడు. చరణ్ అది నమ్మకుండా వెళ్ళి ఎంక్వైరీ చేసిన అందరూ అదే నిజమని చెప్తారు. తర్వాత హిమతో పెళ్ళి వాళ్ళ నాన్నతో గొడవయ్యి అమెరికా వెళ్ళిపోతాడు. చరణ్ ఫ్రెండు బాల రీసెంట్గా తను ఎవరో ఒక అమ్మాయిని చూసి పిక్ తీసి చరణ్కి పంపిస్తే చరణ్ ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంటే నందిని జాడ తెలుస్తుంది అని అనుకుంటూ ఇండియా వస్తాడు. అనుకోకుండా ఒక ఫంక్షన్లో తనని చూసి నందిని గురించి అడిగితే ఆమె తిరిగి చరణ్ని పొడిచి నీ వల్ల 2 ప్రాణాలు పోయాయి అని చెప్పి నిన్ను చంపకుండా వదలను అనుకొని వెళ్ళిపోయింది. విరాజ్ నిన్ను పొడిచింది ఎవరు అని అడిగితే నందిని బెస్ట్ ఫ్రెండ్ తను అని చెప్పాడు చరణ్. సో పొడిచింది నందిని బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఆమె ఎవరు, నందిని ఏమైంది, ఎవరా చనిపోయిన ఇద్దరు, ఎందుకు చరణ్ని దోషిగా చూస్తుంది. సో ముందు చూద్దాం. ఇంకా నెక్స్ట్ ప్రణవ్ మాన్విని బీచ్లో చూసి ఇష్టపడతాడు. ఇష్టం అంటే ఏదేదో కాదు, జస్ట్ క్రష్లా. అండ్ తనది నిలకడలేని మనస్తత్వం, ప్లే బాయ్ టైపు. అలాంటి అమ్మాయిలతో తిరిగేవాడు. కీర్తి తనని కొట్టడానికి పరిగెత్తేసరికి వాళ్ళ అమ్మలా అనిపించి తనని ఇష్టపడిపోతాడు. ఇది సిల్లీగా అనిపించినా అలాంటి ఒక అబ్బాయికి అది మామూలు విషయం కాదు. అది తర్వాత ప్రణవ్ నోటి వెంట విందుర్లే. సో తనిప్పుడు కీర్తిని లవ్ చేస్తున్నాడు. ఇందులో ఏ క్వశ్చన్స్ లేవనుకుంటా. నెక్స్ట్ విరాజ్ ఒక అమ్మాయికి సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు వీర్ అనే తన ఫ్రెండ్ చేత. అలానే విరాజ్ ఏదో డైరీ కోసం కూడా వెతుకుతున్నాడు. తనకి మేఘనాతో పెళ్లి ఇష్టం లేక దాన్ని ఎలా అయినా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి టైంలోనే తన పిఏగా మాన్వి అపాయింట్ అవుతుంది. అనుకోని విధంగా తనని ఇష్టపడతాడు, కానీ అది తెలుసుకోలేకపోతాడు. సరే పెళ్లి రోజు మేఘనాతో పెళ్ళి ఆగిపోయింది హ్యాపీ అనుకుంటే వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు వాళ్ళ ఇంట్లో. పెళ్లిపీటలపై పక్కనున్న ఆమె చీర చూసి అది మాన్వి అనుకొని తలెత్తి చూసేసరికి అక్కడ మాన్వి కాకుండా వేరే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు అంటే విరాజ్ వేయించిన స్కెచ్లో ఉన్న అమ్మాయి. ఫంక్షన్ రోజు విరాజ్ పట్టుకోవాలి అనుకున్న అమ్మాయి. విరాజ్కి ఆ అమ్మాయి తెలుసు అనుకుంటా, కానీ పేరు తెలీదు. ఫంక్షన్ రోజు అప్డేట్ చూస్తే ఏ అమ్మాయి అని ఆ అమ్మాయిని పిలిచాడు, కానీ పేరు పెట్టి పిలవలేదు. తను మాన్వికి ఇచ్చిన చీర ఈ అమ్మాయి కట్టుకుందేంటి అని ఆలోచించి ఇద్దరు ముఖాలు కంపేర్ చేసుకున్నాడు. మాన్వి విత్ మేకప్ అండ్ వితౌట్ మేకప్. తనకి క్లారిటీ వచ్చేసింది మాన్వి తనని ఇన్నాళ్ళు మోసం చేసింది అని. సో తనపై కోపంగా ఉన్నాడు. ఇంకా తన పెళ్ళిని ఎవరో ఆపాలని చూస్తున్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. సో విరాజ్ ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు? మాన్వి మేకప్ వేసుకొని తనని మోసం చేసింది అని తెలిసి విరాజ్ ఏం చేస్తాడు? వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందో అది ఒకటి. ఇంకా మాన్వి, సారీ మళ్ళీ మాన్వి అంటున్నాని తిట్టుకుంటున్నారా? మరి తప్పదులేండి. సో మాన్వి స్టోరీ ఒక అబద్ధమని తెలిసిపోయిందిగా. అందులో ఓన్లీ అభి వాళ్ళు హైదరాబాద్ రావడం వరకే నిజం, మిగిలిందంతా కల్పితం.
అసలు విరాజ్ అనేవాడు అభి వాళ్ళ లైఫ్లో లేనే లేడు. కేవలం అది ఒక కల్పన అంతే. చాలామంది అంటున్నారు మాన్విని నేత్ర అంటున్నారేంటి అని. హిమ ప్రణవ్ కూడా నేత్ర అని పిలిచారు అంటే వాళ్ళకి ముందే తెలుసా, తెలిసి చెప్పలేదా అని డౌట్. అసలు ఇలాంటి డౌట్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా మీకు చెప్పలేదనుకోండి. సరే వినండి. మాన్వి విత్ మేకప్, నేత్ర వితౌట్ మేకప్. మీరు నార్మల్గా చూసినట్లయితే కీర్తి వాళ్ళ ఫ్లాట్లో ఇద్దరు ఉంటున్నారు. ఒకరు మాన్వి, రెండు కీర్తి. మాన్వి రోజు 2 గెటప్స్ వేసుకుంటుంది. అందరికీ మేకప్లో ఉన్న అమ్మాయి మాన్వి అని తెలుసు. మరి మేకప్ లేనప్పుడు సంగతి ఏంటి? ఇద్దరిని మాన్వి అంటే పిచ్చోళ్ళలా చూస్తారుగా మనల్ని. సో విత్ మేకప్ అయితే మాన్వి, వితౌట్ మేకప్ అయితే నేత్ర. నేను ఇప్పటి వరకు కీర్తి మాత్రమే మాన్వి ఏ రూపంలో ఉన్నా కూడా మాన్వి అనే పిలుస్తుంది కాబట్టి మీరు పట్టించుకోలేదు. తను ఎలా ఉన్నా మాన్విగానే చూశారు. బట్ బయట వాళ్ళు అలా కాదుగా, వాళ్ళకి ఒక నేమ్ చెప్పాలిగా, ఆ పేరే నేత్ర. మరి ప్రణవ్ హిమకి ఎలా తెలిసింది అంటే వాళ్ళు వీళ్ళింట్లో 3 రోజులు ఉన్నారుగా, తన పేరు తెలుసుకోకుండా ఉంటారా? యాక్చువల్గా నేను చెప్పాలి కానీ మ్యారేజ్లో ఇంకో నేమ్ రివీల్ చేద్దాం అనుకున్నా అంతే. సో విరాజ్ని పెళ్లి చేసుకుంది మాన్వినే, బట్ మాన్విగా కాదు నేత్రగా మారి పెళ్లి చేసుకుంది. అంటే వితౌట్ మేకప్ అన్నమాట. చాలా కన్ఫ్యూజన్గా ఉందా? సో మాన్వి ఇప్పుడు నేత్రగా మారి విరాజ్పై పగ ఎలా తీర్చుకుంటుందో మరి ఇక నుండి చూద్దాం. నెక్స్ట్ వనజ గారు. ఆవిడ ఫంక్షన్లో మాన్విని చూసి భయపడ్డారు. ఏదో లారీ కార్ అనుకొని వణికిపోయారు. అంటే ఆవిడకి మాన్వి తెలుసు అనుకుంటా. సో ఆవిడకి ఇప్పుడు మాన్వి అసలు గతం తెలుసా, లేదా ఆవిడకి మాన్వి గతం మర్చిపోవడానికి ఏమైనా లింక్ ఉందా? సో చూద్దాం. ఇక లాస్ట్ మన మిస్టర్ ఎక్స్. అసలు వీడు ఒక అమ్మాయికి ఒక కల్పితమైన గతం చెప్పి దాన్ని ఒక అమ్మాయి గతంలా పూర్తిగా నమ్మించి ఆ అమ్మాయిని రివెంజ్ తీర్చుకోవడానికి పంపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, మనం చూస్తున్న మాన్వి. అసలు ఎందుకు ఆ అమ్మాయినే పంపాడు? విరాజ్పై ఎంత పగ దేనికి? ఇకపై ఆ అమ్మాయితో ఏమేమి చేయించబోతున్నాడు? పోనీ వీడికైనా మాన్వి అసలు గతం తెలుసా? చూద్దాం ముందు ముందు ఏం చేస్తాడో. అండ్ అభి అంటే కీర్తి వల్ల అక్క మాన్వి చనిపోయింది. అసలు ఆమెకి స్టోరీతో సంబంధం లేదు. మీరు మాన్వి చనిపోయిందా అని ఫీల్ అవ్వద్దు. అండ్ ముందే చెప్తున్నా, మాన్విలా ఉన్న అమ్మాయి గతం ఎవరు చెప్తారో, ఎప్పుడు చెప్తారో, ఎలా తెలుస్తుందో చెప్పలేను. మీరు ప్రశాంతంగా తనని మాన్విగా ఊహించుకొని నేత్రగా మారి విరాజ్పై ఎలా పగ తీర్చుకుంటుందో చూస్తారు. అలా అలా ముందుకు వెళ్దాం. ఓకే, మొత్తానికి ఇది స్టోరీ. సో ఇదండి స్టోరీ. మరి ఇంకా ముందు ఆ ఉన్న కన్ఫ్యూజన్ కూడా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక ముందు ముందు ఎపిసోడ్లలో అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు నేత్రగా విరాజ్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు నిజం తెలుస్తుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా ముందు ముందు ఎపిసోడ్లలో చూద్దాం. అండ్ ఇలాగే ఇంకెవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి, నేను దాన్ని క్లియర్ చేసేస్తాను. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.